పరమేశ్వర ఈ బిడ్డ బతకాలి అన్న శివగామి డైలాగ్తో సినిమా ప్రారంభమవుతుంది. ఒక్క ప్రాణం ఒక్క త్యాగం అన్న సాంగ్తో టైటిల్స్ మొదలవుతాయి. రాక్షస దహనకాండకు వెళ్తుండగా శివగామికి ప్రమాదం, బాహుబలి వచ్చి కాపాడతాడు. ఆ తర్వాత సాహోరే పాట వస్తుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాంగ్ను చిత్రీకరించారు. అమరేంద్ర బాహుబలికి పట్టాభిషేకం జరుగుతుందనే విషయం తలుచుకొని బిజ్జల దేవుడు పగతో రగిలిపోతాడు. బల్లాల దేవుడిని మహారాజుని చేయకుండా శివగామిని చంపేద్దామా అని తండ్రి కొడుకుల మధ్య చర్చ జరుగుతుంది. పట్టాభిషేకం జరిగేలోపు దేశ పర్యటన చేసి రమ్మని అమరేంద్ర బాహుబలిని శివగామి ఆదేశిస్తుంది. ప్రజల బాగోగులను తెలుసుకునేందుకు అమరేంద్ర బాహుబలి దేశ పర్యటనకు బయలుదేరతాడు. కుంతల రాజ్య యువరాణి దేవసేనను చూసి అమరేంద్ర బాహుబలి ప్రేమలో పడతాడు. కుంతల రాజ్య దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి. ఓ పిరికివాడిలా అమరేంద్ర బాహుబలి ఆ రాజ్యంలోకి అడుగుపెడతాడు. నవ్వులు పువ్వులు పూయించే సన్నివేశాలు ఇక్కడ మొదలవుతాయి. దేవసేన బావగా కుమారవర్మ అంటే సుబ్బరాజు వస్తాడు. కన్నా నిదురించురా మురిపాల ముకుంద పాట మొదలవుతుంది. ఇందులో అనుష్కను చాలా అందంగా చూపించారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కుంతల రాజ్యంలో అమరేంద్ర బాహుబలి దేవసేన ప్రేమలో ఉన్నాడని వేగుల ద్వారా బల్లాల బిజ్జల దేవుడుకు తెలుస్తుంది. మాహిష్మతి సామ్రాజ్యానికి వచ్చిన వేగులు దేవసేన చిత్రపటాన్ని బల్లాల దేవుడికి చూపిస్తారు. దేవసేన అందాన్ని చూసి బల్లాల దేవుడు ఆమెపై మనసు పడతాడు. దేవసేనను సొంతం చేసుకోవడానికి బల్లాల దేవుడు వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ సందర్భంగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దర్శకుడు రాజమౌళి చెప్పిన అసలైన డ్రామా తెరపై కనపడుతుంది. ప్రేక్షకుడిలో అంతకంతకు ఉత్కంఠత పెరిగేలా సన్నివేశాలు వరుసగా వస్తుంటాయి. ఇదే తదుపరి కథకు కీలకం. అనూహ్య పరిణామాలతో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి సన్నివేశము కథలో చాలా కీలకమైనవి. అమరేంద్ర బాహుబలికి విషమ పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు బాహుబలి తీసుకునే నిర్ణయం ఊహించని రీతిలో ఉంటుంది. దేవసేన తెరపై కనిపించిన దగ్గర నుండి విరామం వరకు వచ్చే సన్నివేశాలన్నీ ఊహించని విధంగా సాగుతాయి. అంతకంతకు పెరిగే ఉత్కంఠ సన్నివేశాల మధ్య మాహిష్మతి ఊపిరి పీల్చుకో అంటూ ఇంటర్వెల్ పడుతుంది. విరామం తర్వాత సన్నివేశాలు చకచకా సాగిపోతాయి. కథలో బలమైన సన్నివేశాలు వస్తాయి. ఒకటి తరువాత ఒకటి చోటు చేసుకుంటున్న పరిణామాలతో అమరేంద్ర బాహుబలి రాజ్యాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా వచ్చే దండాలయ్య పాట తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తుంది. చివరకు బాహుబలి మాహిష్మతిని విడిచి వెళ్లిపోతాడు. సన్నివేశాల్లో నాటకీయ పాళ్ళు పెరగడమే కాదు, ఆసక్తి పెంచేలా సాగడం, తర్వాత సన్నివేశం ఏమవుతుందా అన్న ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయి. ప్రేక్షకుడు కథలో పూర్తిగా విలీనమైపోతాడు. రాజ్యం నుంచి అమరేంద్ర బాహుబలి వెళ్లిపోయిన తరువాత మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బాహుబలి చంపేందుకు కుట్ర జరుగుతుంది. ఇక్కడ వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిని ఉత్కంఠపరుస్తాయి. బాహుబలి ద కన్క్లూజన్ ద్వారా ఏ ప్రశ్నకు సమాధానం కోసం యూత్ సినీ ప్రపంచం ఎదురు చూసిందో ఆ సన్నివేశాలు రానే వచ్చాయి. దర్శకుడు జక్కన్న చెప్పినట్టు ఆ ప్రశ్నకు సమాధానం ఒక్క ముక్కలో లభించదు. ఇదే సన్నివేశం గురించి ప్రభాస్ చెప్పినట్టుగా ఈ సన్నివేశానికి ముందు బలమైన సన్నివేశాలు ఎన్నో చోటు చేసుకుంటాయి. ప్రతి సన్నివేశం అందుకు కారణమవుతుంది. అవన్నీ బాహుబలిని కట్టప్ప చంపేందుకు కారణమవుతాయి. బాహుబలిని కట్టప్ప చంపిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో రానా నటన ఆకట్టుకునేలా ఉండడంతో పాటు చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలతో ఆ పసికందు అంటే మహేంద్ర బాహుబలి ప్రాణాలు కాపాడేందుకు రాజమాత శివగామి ప్రాణత్యాగం చేస్తుంది. దేవసేన చెరలో బందీ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. సుమారు 2 సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ఎదురు చూసిన బాహుబలి ద కన్క్లూజన్ క్లైమాక్స్ వచ్చేసింది. మహారాజైన బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు రోమాలు నిక్కబడుచుకునేలా ఉన్నాయి. 2 కొదమసింహాలు తలబడినట్టుగా ప్రేక్షకుడు అనుభూతికి లోనవుతాడు. యుద్ధ సన్నివేశాలకు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. బాహుబలి కన్క్లూజన్తో రాజమౌళి ప్రేక్షకులకు పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం పెట్టాడనే చెప్పాలి.